ఇజం నిష్పాక్షికత మానయిజం సమగ్రమైన వార్తలు ఇన్నోవేటివ్ కథనాలు సీనియర్ జర్నలిస్టుల కమలాపూర్ మండల కేంద్రం నుండి భారత కమ్యూనిస్టు పార్టీ కున్నూరు గూడూరు గ్రామాల నుండి చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అదరి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈటెల రాజేందర్ తన సొంత గ్రామమైన కమలాపూర్ మండల కేంద్రంలో 2 పర్యాయాలు మంత్రిగా పనిచేశారు. అయినా కమలాపూర్ మండల కేంద్రంలో బస్టాండ్ అతి గతి లేని విధంగా ఉందని, ప్రయాణికులు రోడ్డుపై వేచి చూడాల్సిన పరిస్థితిని, కేవలం బస్టాండ్ నామమాత్రంగా నిర్మాణం జరిగిందని, దాన్ని కేవలం పార్కింగ్ బిచ్చగాలు పడుకునే దానికి పనిచేస్తుందే తప్ప ప్రయాణికులకు పనికి రాకుండా పోయిందని అదరి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. గూడూరు కన్నూరు గ్రామాలకు సంబంధించిన కొంతమంది నాయకులు పాటించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ స్వాగతం పలుకుతూ, కమలాపూర్ ఒకప్పుడు నియోజక కేంద్రంగా వెలిసిన కమలాపూర్లో ఇలా బస్టాండ్ చూస్తే ఎంత దరిద్రంగా ఉందంటే, ఎంత నిరుపయోగం ఉందంటే, అది పార్కింగ్ ప్లేస్ మారిపోయినది. దాన్ని వెంటనే నిరోధించాలని ఇలా రోడ్డు కొంటి ప్రయాణికులు రోడ్డు కొంటి నిలుచుకొని ఇలా నిలుచున్న పరిస్థితి ఏర్పడ్డది. లక్షలు వెచ్చించి దాన్ని నిరుపయోగం చేసిన ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు. భారత కమ్యూనిస్ట్ పార్టీ పొద్దున ఆందోళన చేస్తాము, ఆందోళన తీవ్ర చేస్తాం. ఇప్పటికైనా మంత్రి గారు, ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మేము కమ్యూనిస్ట్ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాం. దాన్ని వెంటనే నిధులు కేటాయించి దాన్ని వినియోగం తీసుకురావాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము కోరుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం.